హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం కోటెక్స్‌లో ప్రాఫిట్ ఎలా తీయాలనేది చూద్దాము. మార్కెట్‌లో అన్ని ట్రేడ్స్ విన్ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం మార్కెట్‌లోకొచ్చిన తర్వాత ప్రతి ట్రేడ్ మనం ప్రాఫిట్‌లో తీసుకురావడం కష్టం. కానీ ఓవరాల్‌గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం బయటకొచ్చేటప్పటికి ప్రాఫిట్‌లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక 2000 ఆర్ 3000 ఎర్న్ చేసి ఈ సెషన్ కంప్లీట్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ కంటిన్యూయస్‌గా డౌన్ మూవ్‌మెంట్ ఉంది. ఇక్కడ అప్‌కి ఎందుకు ఇచ్చావని అడగొచ్చు. ఇక్కడ నాకిదంతా ఇక్కడంతా రిజెక్షన్స్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను అప్‌కిచ్చాను. కానీ చూద్దాం. ఒకవేళ ఇది గాని రెడ్‌లో క్లోజ్ అయిందంటే నెక్స్ట్ ఎంట్రీ మల్టిపుల్ ఎంట్రీ మార్టింగేల్ లాగా దీన్ని నెక్స్ట్ ఎంట్రీ అప్‌కే ఇస్తాను. ఒకవేళ ఇది రెడ్‌లో క్లోజ్ అయితే. లేదంటే నెక్స్ట్ వేరే ట్రేడ్ చూద్దాం. ఇది రెడ్‌లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ నాకు కంపల్సరీ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వాలి. అందుకని నేను ఈ క్యాండిల్ గ్రీన్ అవ్వలేదు. కాబట్టి నేను ఈ క్యాండిల్ గ్రీన్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేసి దీన్ని ఎంటర్ అయ్యాను. ఓవరాల్‌గా మనము బయటకొచ్చేటప్పటికి మనం ప్రాఫిట్‌లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రతి ట్రేడ్ ఎవరు విన్ అవ్వలేరండి. ఈ మార్కెట్‌లో నువ్వు ఎలాంటి స్ట్రాటజీ తీసుకున్నా 100% విన్ అవ్వలేరు. కానీ మనం ఒక 20%, 30% రిటర్న్ గాని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈజీగా మనం ఇందులో నుంచి 20%, 30% ప్రాఫిట్ తీయొచ్చు. చూద్దాం ఇంకొక 12 సెకండ్స్ ఉంది. రిఫండ్ ఇచ్చింది. ఇది ష్యూరు. కానీ ఈ క్యాండిల్ నేను ఎంటర్ అవ్వను. ఎందుకంటే ఇక్కడ నేను మనీ మేనేజ్‌మెంట్ బేస్ చేసుకొని నేను ఇక్కడ ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వలేదు. కానీ కంపల్సరీ ఒక క్యాండిల్ అనేది గ్రీన్ అవ్వాలి. చూడండి ఈ క్యాండిల్‌లో రావాల్సిన బయర్స్ ఈ క్యాండిల్‌లో వచ్చారు. ఇక్కడ ఈ క్యాండిల్ నేను ఎందుకు ఎంటర్ అవ్వలేదంటే ఈ క్యాండిల్‌లో కేవలం మనీ మేనేజ్‌మెంట్ గురించి. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఎంటర్ అయ్యా. ఇక్కడ 1 ఎంటర్ అయ్యా. ఒకవేళ ఇది గాని ఈ రిఫండ్ ఇచ్చింది. ఒకవేళ ఇది రిఫండ్ ఇవ్వకుండా ఉండుంటే ఈ ఎంట్రీ నాకు 4 ఎంట్రీస్ ఇవ్వాలి. సో, నాకు రిస్క్ ఎక్కువవుతది. అందుకని జెప్పేసి కేవలం ప్రాక్టీస్ కోసం దీన్ని ఇవ్వట్లేదు అంతే. లేదంటే షూర్ షాట్ ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చేవాడిని. ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కడైనా వస్తాయేమో చూద్దాం. కంపల్సరీ 3000 ఆర్ 2000 తీసి ఈ సెషన్ కంప్లీట్ చేస్తాను. అది ఎంత టైంలో కంప్లీట్ అవుతుందనేది తెలీదు కానీ, వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సీ ఇక్కడ నాకు ఇక్కడ అప్పుకి ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ నుంచి బయర్ ప్రెషర్ ఉంది. కేవలం ఇక్కడ ఒక
బయర్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలని ఇక్కడ ఒక అప్‌కి ఆ ఎంట్రీ ఇచ్చాను. చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా 10 సెకండ్స్ ఉంది. ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఎంట్రీ కోసం ట్రై చేద్దాం ఇంకో చార్ట్‌లో. ఓకే. నేను ఎక్కువగా అప్‌కే ఎంట్రీ ఇస్తానండి. ఎందుకంటే నేను బై సైడ్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. అందుకని ఎక్కువగా బైకే ఇస్తాను. ఇది అయిపోయింది. ఓకే. ఇక్కడ నాకు గ్రీన్ క్యాండిల్ ఒకటి వస్తదని నేను ఎంటర్ అయ్యాను ఇక్కడ. చూద్దాం. ఈ లోపల ఇంకో చార్ట్ ఏమన్నా ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయిందో. చెప్పాను కదా బయర్ ప్రెషర్ అని. ఈ ప్రతిరోజు ప్రతిసారి మనం అనుకున్నట్టు వర్క్ అవ్వదండి. మనం మన చేతుల్లో ఉండేది ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మనం ఎంత క్యాపిటల్ పెడుతున్నామో ఆ క్యాపిటల్‌లో మనము ఎంతవరకు ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇదే మన చేతుల్లో ఉంటది. కాబట్టి ఈ మార్కెట్‌లో మనం సర్వైవ్ అవ్వాలంటే మనం పెట్టే క్యాపిటల్ ఎంతుంది? దాంట్లో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలము? ఎంతవరకు లిమిటెడ్ ప్రాఫిట్ పెట్టుకొని రెగ్యులర్‌గా మనం ప్రాఫిట్ అయితే తీయొచ్చండి. మనీ మేనేజ్మెంట్ అనేది మనం ఎప్పుడు చూసుకుంటా ఉండాలి. 2 ఎంట్రీలయినాయి. ఆల్రెడీ ఒకటి పోయింది. ఒకటి రిఫండ్ వచ్చింది. అంటే 2 ఎంట్రీలు రిఫండ్ వచ్చాయి. ఇంకా 2 ఎంట్రీలు అయినాయి. అంటే ఇంకొక 2 ఎంట్రీలు చేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా బయ్యర్స్ ఉన్నారు. చూద్దాం. ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చాను చూద్దాం. ఒక క్యాండిల్ అనేది స్ట్రాంగ్‌గా అప్‌కెళ్ళాలి. ఈ క్యాండిల్ ఎళ్ళకపోతే నెక్స్ట్ క్యాండిల్ నేను కంపల్సరీ ఇది రెడ్ అయిందంటే కంపల్సరీ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్‌కి ఎంటర్ అవుతాను. మార్టింగల్ ఎంటర్ అవుతాను. ఇదే గ్రీన్ అయితుంది. సో ఇంకొక ఎంట్రీ ఇస్తే 3000 వరకు కంప్లీట్ అవుతుంది. ఏం లేదండి మార్కెట్ అబ్జర్వ్ చేస్తా ఉంటే మనకు కొన్ని మూవ్‌మెంట్లు అర్థమవుతాయి. ఆ మూవ్‌మెంట్లు బేస్ చేసుకొని మనం ఎంటర్ అవ్వచ్చు. ప్రాక్టీస్ అండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇంకో బై ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ ఇంత సెల్లర్స్ ప్రెజర్ ఉంది. కానీ ఇక్కడ బై ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ చూడండి. ఇక్కడ వరకు ఇక్కడ సెల్లర్స్ రావడం బయర్స్ రిజెక్ట్ చేస్తున్నారు.
స్ట్రాంగ్‌గా బయర్స్ వస్తున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఎంటర్ అయ్యాను. ఒకవేళ ఇది రెడ్‌లో క్లోజ్ అయిందంటే నెక్స్ట్ నేను కంపల్సరీ మార్టింగేల్ 2 ఎంట్రీలు ఎంటర్ అవుతాను. ఓకే. ఇది రెడ్‌లోనే క్లోజ్ అవుతది. చూద్దాం. అలానే రిజెక్షన్ ఇస్తే మళ్ళీ ఎంటర్ అవ్వలేం. ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. ఓకే. హ్మ్. చెప్పాను కదండీ! ఇది గాని రెడ్‌లో క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ ఎంటర్ అవుతానని. ఇది స్ట్రాంగ్‌గా ఎళ్ళాలి గ్రీన్. మంచి స్ట్రాంగ్ క్యాండిల్ అవ్వాలి. చూద్దాం వెయిట్ చేద్దాం ఈ క్యాండిల్. చెప్పాను కదా! స్ట్రాంగ్ క్యాండిల్ అవుతదని. అయిపోయింది. నేను చెప్పాను కదా! 3000 అని. సో, టార్గెట్ అయితే అయిపోయింది. తక్కువ టార్గెట్‌లతో అయితే మనము సింపుల్‌గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. టార్గెట్ రూ. 1000తో 10,000 అట్లా టార్గెట్‌లు ఎక్కువ పెట్టుకున్నామంటే ఎక్కువగా క్యాపిటల్ లూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి ఫస్ట్ మనం టెక్నికల్‌గా మార్కెట్‌ని బాగా అబ్జర్వ్ చేసి ఎంట్రీ వద్దులేండి ఇంక ఎంట్రీ ఎంటర్ అవ్వను. ఫస్ట్ మనం మార్కెట్‌ని బాగా అబ్జర్వ్ చేసి మన మూవ్‌మెంట్లు మనకు అర్థమవుతున్నాయి అనుకున్నప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. ఒక్కోసారి మనం అనుకున్న మూవ్‌మెంట్లు మార్కెట్ మూవ్ అవ్వనప్పుడు మనం అవాయిడ్ చేయడం బెస్ట్. ఎప్పుడు అవాయిడ్ చేయాలనేది కూడా మనకు తెలియాలి.